లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టమాటా పచ్చడి హోమ్ మేడ్ అని చెప్పి. ఆ వీడియోలో అయితే టైం సరిపోలేదు. ఇది పార్ట్ 2 వీడియో. ఇంక ఇది మగ్గిన తర్వాత టమాటా పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకున్నాము. ఇంక కొంచెం మగ్గిన తర్వాత మెంతిపొడి, ఆవు పొడి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత కట్టేయండి. ఇప్పుడు వేరే బాండి పెట్టుకొని పల్లి ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, తాలింపులు బాగుంటాయి అన్నమాట తింటుంటే. ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. వెల్లుల్లిపాయలని కొంచెం క్రష్ చేసి ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది కొంచెం సిమ్లో పెట్టి వేపుకోండి. ఇంకొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి, ఫ్రెష్ది. కరివేపాకు ఉంటేనే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే. ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ టమాటా పచ్చడి అంతా కూడా తాలింపులో అయితే వేసేసుకోండి. తాలింపులో వేసేసుకున్న తర్వాత మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి, చూపిస్తున్న విధంగా అయితే. ఆయిల్ అంతా కూడా ఈ టమాటా పచ్చడి అబ్జర్వ్ చేసేసుకోవాలి, అప్పుడే పచ్చడి పాడవకుండా టేస్ట్గా ఉంటుందన్నమాట. సిమ్లో పెట్టి బాగా కుక్ చేస్తే ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది, రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది.